హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఇది కూడా ఇంట్రడక్షన్ తెలుసుకుందాం మనం. ఇక్కడ చూడండి, హ్యావ్, హ్యాజ్ ని మనము ప్రెసెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. హ్యాడ్ ని పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. అయితే మళ్ళీ మీరు అడగొచ్చు, మేడం హ్యావ్, హ్యాజ్ రెండు ప్రెసెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాం అంటున్నారు కదా, మళ్ళీ ఎవరికి ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అని మీరు అడగొచ్చు. ఇక్కడ చూడండి, హ్యావ్ వచ్చేసి ప్లూరల్ వర్బ్. ఇది మనకి ఎలా డూ ఉండేనో ప్లూరల్ వర్బ్, ఇక్కడ హ్యావ్ అన్నది కూడా ప్లూరల్ వర్బ్. దీన్ని మనం ఎవరెవరికి యూజ్ చేస్తాము? ఐ, వి, దే, ఐ, వి, దే, యు అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ కి యూజ్ చేస్తాం, ఆర్ ప్లూరల్ నౌన్స్ కి యూజ్ చేస్తాం. ప్లూరల్ నౌన్స్ కి యూజ్ చేస్తాం. అదే హ్యాజ్ వచ్చేసరికి సింగులర్ వర్బ్. ఇది ఎలా డస్ ఎలానో అది కూడా అలా, డస్ లాగానే అది కూడా సింగులర్ వర్బ్. ఎవరికి యూజ్ చేస్తాం? హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ వర్బ్స్ కి యూజ్ చేస్తాం. సింగులర్ వర్బ్స్ కి యూజ్ చేస్తాం. ఈ హ్యాడ్ వచ్చేసి ఇది అందరికి యూజ్ చేస్తాము, కాకపోతే పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. రైట్, ఇక్కడ చూడండి, హ్యావ్ అన్నది V1 ఫామ్, హ్యాజ్ అన్నది V5 ఫామ్, హ్యాడ్ అన్నది V3 లాగా వర్క్ చేస్తుంది, V2 లాగా కూడా వర్క్ చేస్తుంది. హ్యావింగ్ అన్నది V5, V4, V1 ప్లస్ ఇంగో ఫామ్. V1 ప్లస్ ING ఫామ్.